గిరీశం వాకిట్లోంచి. మై డియర్ రామపంతులు. అన్నా, వేళగాని వేళొచ్చాడు గాడిద కొడుకు, తంతాడు కాబోలు. ఏమిటి సాధనం? ఈ మంచం కింద దూరుదాం, మంచం కింద దూరును. వ్యాసం ఇతిహాసం ఛానల్కు స్వాగతం. లాస్ట్ ఎపిసోడ్లో రామపంతులు అలాగే మధురవాణి గిరీశం గురించి మాట్లాడుకుంటున్నారు. ఇప్పుడు గిరీశం వాళ్ళకి ఎదురైతే ఏం జరుగుతుందో చూద్దాం. మధురవాణి. అయినా ఆయన గుణయోగ్యతలతో నాకేం పని? ఏమైనా ఆయన నాకు యజమాని, ఆయన తప్పులు నా కళ్ళ కనబడవు. రామపంతులు. అయితే అతడికి విడాకులు ఎప్పుడు ఇస్తావు? మధురవాణి. ఇక్కడ రుణాలు పణాలు తీర్చుకోవడానికి మీరు సెలవిచ్చిన 200 ఇప్పిస్తే ఈ క్షణం తెగదంపులు చేసుకుంటాను. రామపంతులు. అయితే ఇందా జేబులోంచి నోట్లు తీసి ఇచ్చును. మధురవాణి అందుకుంటుండగా రామపంతులు చెయ్యి బట్టి లాగును. మధురవాణి కోపంతో చెయ్యి విడిపించుకుని నోట్లు పారవేసి దూరంగా నిల్చుండును. మధురవాణి. మీతో కాలక్షేపం చేయడం కష్టం. ఒక నిర్ణయం మీద నిలవని మనిషిని ఏమన్నామను? రామపంతులు. నోట్లు ఎత్తి క్షమించు, అపరాధం. నోట్లు చేతికిచ్చును. లెక్క పెట్టి చూసుకో. మధురవాణి. ఆ మాత్రం మిమ్మల్ని నమ్మకపోతే మీతో రానే రాను. ఇంత రసికులై ఉండి నా మనసు కనిపెట్టజాలినారు కాదు కదా. మీ నోట్లు మీ మధ్యనే ఉంచండి. నేను డబ్బు కక్కుర్తి మనిషిని కాదు, నోట్లు ఇవ్వబోను. రామపంతులు. వద్దు వద్దు, నీ మనసు కనుక్కుందామని అన్నమాట కానీ మరొకటి కాదు. కానీ ఈ గిరీశం గుంటవధవ, వీడెవడో మా గొప్పవాడు అనుకుంటున్నా ఏమిటి? మధురవాణి. ఆయన్ని నా ఎదుట తూలనాడితే ఇదిగో తలుపు తీశాను, విజయం చేయండి. తలుపు తీసి ఒక చేత పట్టుకుని రెండవ చేత వేలుతో పైకి తోవ చూపుతూ అదిగో గిరీశం గారే వస్తున్నారు, ఆ మాట ఏదో ఆయన నోటే చెప్పండి. రామపంతులు. వేళాకోళం ఆడుతున్నావు. గిరీశం వాకిట్లోంచి. మై డియర్ రామపంతులు. ఆత్మగతం అంటే మనసులో అనుకున్నాడు. అన్నా, వేళగాని వేళొచ్చాడు గాడిద కొడుకు, తంతాడు కాబోలు. ఏమిటి సాధనం? ఈ మంచం కింద దూరుదాం, మంచం కింద దూరును. సో ఇప్పుడు గిరీశం వచ్చాక ఏం జరిగిందో నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం.